శృతి తల్లితో రోహిణి మాట్లాడిన తీరు మీద ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడలో ఆ మాత్రం తెలియదా అని రోహిణిని తిడుతూ ఉంటుంది. ఆమె మన ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎందుకు అని అడిగానత్తయ్య అని రోహిణి ప్రభావతితో అంటుంది. ఆమె శృతి వాళ్ళ తల్లి. అంటే మన మనిషి. అడిగితే తప్పేంటి? అయినా నువ్వు తప్పు చేశావు కాబట్టి సమాధానం చెప్పలేకపోయావు. తప్పులు చేసినప్పుడు ఎవరైనా నిలదీస్తారు. నీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటానంటే ఈ ఇంట్లో కుదరదు అని రోహిణికి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక మనోజ్ని షాప్కి ఒంటరిగానే వెళ్ళమని ఆర్డర్ వేస్తుంది. ఈరోజు నీతో పాటుగా నీ భార్య రాదు. నీ భార్య లేకపోతే నువ్వు షాప్ నడపలేవా, వెళ్ళలేవా అని మనోజ్కి కౌంటర్ వేస్తుంది ప్రభావతి. ఇక ఇదంతా వంటగదిలో ఉన్న మీన వింటుంది. అంత విన్నావా అని మీనని ప్రభావతి అడుగుతుంది. అవును విన్నాను అని మీన కామెడీగా తలూపుతూ ఉంటుంది. అయితే నాకు వేడి నీళ్ళు పెట్టు అని ప్రభావతి అడుగుతుంది. గోరు వెచ్చటివా, చాలా వేడివా అని మీన అడిగితే వేలు పెడితే ఊడిపోయేంత అని వెటకారంగా చెప్తుంది ప్రభావతి. ఇక తర్వాత నువ్వు మీ అమ్మకి నా విషయం ఎందుకు చెప్పావని శృతిని రోహిణి అడుగుతుంది. బెడ్రూమ్ సంగతులేం చెప్పలేదు కదా, అందరికీ తెలిసిందే చెప్పింది కదా అని మీనా అంటుంది. అందరికీ తెలిసిందే, మీ చేసిందే కదా చెప్పాను అని శృతి అంటుంది. మన ఇంటి విషయాలు చెప్పడం మేనర్స్ కాదు అని రోహిణి అంటుంది. ఈ బుద్ధి ఇప్పుడు వచ్చిందా? మా శివ విషయంలో శృతి అమ్మకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఏమైంది అని మీనా కౌంటర్ వేస్తుంది. అసలు మీరు మోసం చేయకపోతే ఇదంతా జరిగేదే కాదు కదా అని శృతి అనడంతో రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా టైం అస్సలు బాగలేదు అని రోహిణి లోపల అనుకుంటూ ఉంటుంది. మనోజ్ ఏంటి ఇంకా రావడం లేదు అని రోహిణి ఫోన్ చేస్తుంది మనోజ్కి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా మనోజ్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయడు. అమ్మ పర్మిషన్ ఇస్తేనే ఫోన్ లిఫ్ట్ చేయాలని మనోజ్ అనుకుంటాడు. అదే విషయాన్ని ప్రభావతికి ఫోన్ చేసి చెప్తాడు. ఎందుకంట అన్నిసార్లు ఫోన్ చేస్తుంది? నువ్వేమీ ఫోన్ ఎత్తకు, అసలు ఈ రాత్రికి ఇంటికే రాకు, షాపులోనే ఉండి షాప్లో లోడ్ వస్తుంది కదా దించుకో అని ప్రభావతి చెప్తుంది. ఇక అమ్మ పర్మిషన్ ఇవ్వడంతో రోహిణి కాల్ లిఫ్ట్ చేయడు మనోజ్. ఇంతవరకు ఎందుకు లిఫ్ట్ చేయలేదు అంటే కస్టమర్ ఉన్నాడని అబద్ధం చెప్తాడు మనోజ్. వంట చేస్తున్న మీన వద్దకు ప్రభావతి వస్తుంది. ఏం వంట చేస్తున్నావని అడుగుతుంది. ఇంకేం అనుకోలేదు అత్తయ్య అని మీనా అంటుంది. ఒకరింటికి రావడం లేదు, మనోజ్కి వంట వండకు అని చెప్పి వెళ్తుంది ప్రభావతి. ఇదంతా చాటుగా వింటుంది రోహిణి. ఇక బాలు ఇంతలో ఇంటికి వస్తాడు. ఏంటి ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందని మీనతో చెప్తూ ఆశ్చర్యపోతాడు బాలు. మనోజ్ ఇంటికి రావడం లేదని అత్తయ్య చెప్పిందండి అని బాలుతో మీనా అంటుంది. వాడు అలా రాకుండా ఉండడే అని బాలు ఆశ్చర్యపోతాడు. రోహిణి మీదున్న కోపంతోనే అత్తయ్య గారు ఇదంతా చేస్తున్నారని నాకు అనుమానంగా ఉందని మీనా బాలుతో చెప్తుంది. ఇలా భార్యాభర్తలను విడదీయడం తప్పు కదా అని మీనా అంటుంది. తప్పు ఇద్దరిది ఉన్నా కూడా రోహిణి మీద కోపం చూపిస్తుంది అని ప్రభావతి గురించి మీనా అంటుంది. చిన్నప్పటి నుంచి వాడంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించేస్తుందని ప్రభావతి గురించి బాలు అంటాడు. అందరిని నెత్తిన పెట్టుకుంది. అందరు ఇలా రివర్స్ అయ్యేసరికి అమ్మ ఇలా ప్రవర్తిస్తుంది అని బాలు అంటాడు. రోహిణికి అన్నం తీసుకెళ్ళి పెట్టాలా అని బాలుని మీనా అడుగుతుంది. ఇక మరోవైపు ఇంటికెందుకు రాలేదురా అని మనోజ్ వద్దకు వచ్చి బాలు అడుగుతాడు. పని ఉందని మనోజ్ అంటే, పని అంటేనే పారిపోయేవాడివి ఇలా చేస్తున్నావా? ఇది నీకు వచ్చిన ఆలోచన, ఇంట్లో ఎవరైనా చెప్పారా అని బాలు కౌంటర్ వేస్తాడు. రే, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ రా, సొంతగా ఆలోచించలేనా అని మనోజ్ అంటాడు. నువ్వు తిని ఉండవని నాకు తెలుసు, అందుకే బిర్యానీ తీసుకొచ్చా తిను అని బాలు అంటాడు మనోజ్తో. నేను తినను, మళ్ళీ నువ్వు బిర్యానీ ఫ్రీగా మింగినోడా అని తిడతావని కామెడీ చేస్తాడు మనోజ్. ఆ తర్వాత బాలు తెచ్చిన బిర్యానీ లాగించేస్తూ ఉంటాడు మనోజ్. ఆకలి మీదున్న ఆవురావురమంటూ తినేస్తూ ఉంటాడు మనోజ్. మరి ఇంత ఆకలితో ఉన్నప్పుడు ఎందుకురా ఫోజులు కొడతావని బాలు అంటాడు. బిర్యానీ ఇచ్చి షాపు తీసుకోవాలని చూస్తున్నావా అని మనోజ్ అంటే, ఇలా మాట్లాడడం నీ తప్పు కాదురా, నిన్ను పెంచిన తీరుది. నీ ఆకలికి నేను తెచ్చిన బిర్యానీకి వెలకడుతున్నావారా అని బాలు ఎమోషనల్ అవుతాడు. నేను నిజంగానే తప్పుగా మాట్లాడానా అని మనోజ్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాలు వచ్చి మళ్ళీ తన స్టైల్లో లక్షలు మింగినోడా అని కామెడీ చేయడంతో మనోజ్ రిలాక్స్ అవుతాడు. వీడేం ఫీల్ కాలేదులే అని మనోజ్ అనుకుంటాడు. ఇక మరోవైపు రోహిణికి చపాతీ ఇస్తుంది మీనా. ఇంకా కావాలా అని అంటే, నేను 4 కంటే ఎక్కువ తినేదానిలా కనిపిస్తున్నానా అని తిన్న ప్లేట్లోనే చేతులు కడిగేస్తుంది రోహిణి. ఆ ప్లేట్ రూమ్లో ఉంటే తనకు చిరాకని తీసుకువెళ్ళు అని మీనకు చెప్తుంది రోహిణి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా, బాలు నువ్వు నవ్వుకొని ఉంటారు కదా అని రోహిణి అంటుంది. మీలాంటి బుద్ధి మాకు లేదు, మీలా నాకు నటించడం రాదు. నేను సంతోషంగా ఉన్నట్టు నా మొహంలో కనిపిస్తుందా? అయినా నీ అంత యాక్టింగ్ నేను చేయలేను అని రోహిణికి కౌంటర్ వేస్తుంది మీనా. నువ్వే మంచిదానివి, ఉత్తమురాలివి, పెద్ద పార్లర్ నడుపుతున్నట్టుగా, జైల్లో ఉన్న మీ నాన్న డబ్బులు పంపించినట్టుగా ఇలా నేను నీలా నాటకం ఆడలేను. నువ్వు పెద్ద మాయలాడివి, మహానటివి. నేను నీలా చేసి ఉంటే పెద్ద పూలతోటే కొనేదాన్ని. మీ ఆయన కొడుకుగా ఫెయిల్. మీ ఇద్దరికి సిగ్గు లేదు.
మిమ్మల్ని చూసి కులుకునే స్థాయికి నేనింకా దిగజారలేదు. నేను మా ఆయన కష్టపడి సంపాదించుకుంటాం. మీలా కాదు అని మీనా ఇలా వరుసగా రోహిణికి గడ్డి పెడుతూ ఉంటుంది. దీంతో రోహిణి సైలెంట్ అయిపోతుంది. ఇక అంతటితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.